నీ చేతికి ఆ రక్తం ఏంటి? ఆడుకోకు. నువ్వేమైనా చేసావా? ఈ ప్రామిస్ గా నేనేం చేయలేదు. నేనిప్పుడు నా మొహమే చూసుకోలేకపోతున్నాను. ఆ రక్తాన్ని కూడా వదిలేయి. నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావు? దేన్ని ముట్టుకున్నావు? కాస్తైనా హానెస్ట్ గా మాట్లాడరా. ఈ విల్లా కీపర్ డోర్ హ్యాండిల్ చూసావా? ఓకే ఓకే, నేను ఇప్పుడు నమ్ముతున్నాను. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం లోపలికి వెళ్దాం. కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి. సరే, ఈ నిమిషం నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా మనం కలిసే వెళ్ళాలి. నాకు ఓకే. మనకేం కాకూడదంటే మన ఇద్దరం కలిసే ఉండాలి. మొత్తానికి మనం వెకేషన్ కి వచ్చేసాం. ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటాం, కానీ ఇంతవరకు వెళ్ళింది లేదు. విల్లా దొరికినందుకు సంతోషంగా ఉంది. బాగుంటుంది. నిజమే. ఇక్కడ రోడ్డు చాలా దారుణంగా ఉంది. చాలా ఆపండి. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. నువ్వు చెప్పింది నిజమే. ఇంతకు ముందు వచ్చినప్పుడు రోడ్ ఇలా లేదు. నువ్వు కంగారు పడుకు బంగారం, నన్ను నమ్ము, సరేనా? ఓకే. కొంచెం ఆ విండో క్లోజ్ చేస్తావా? జలుబు వస్తే నన్ను అడగద్దు. ముందు ఆ విండో క్లోజ్ చేయి. ఎందుకు చేస్తున్నావు? వాడు ఎప్పుడు వాడి బెస్ట్ ట్రై చేస్తాడు కదా. అని మాత్రమే నన్ను సరిగ్గా అర్థం చేసుకుంది. దానికి నీకే థ్యాంక్స్ చెప్పాలి. ఏమిటది? ఏం కాలేదుగా? అలానే నేను అనుకుంటున్నాను. ఏం అర్థం కావట్లేదు. నాకెందుకు అదోలా అనిపిస్తుంది. ఈ ప్రదేశంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుందని అందరూ సాతాన్ కూడా నిన్ను చూసి భయపడుతుంది. ఇలాంటి ఒక చోటుకి వచ్చి ఇలా మాట్లాడకండి, అర్థమైందా? మనం మాట్లాడేది వినిపిస్తుందేమో. నీ బాయ్ ఫ్రెండ్ ఎందుకు ఇలా నడుచుకుంటున్నాడు? ఇలా చూడు, ఇదేం కామెడీ కాదు. దయచేసి ఇలా చేయకు. వీడికి పిచ్చి పట్టినట్టుంది. అవును, అని చెప్పేది కూడా నిజమే. మనం సాతాన్ గురించి ఇక్కడ అస్సలు మాట్లాడకూడదు. ఓకే ఓకే. అది కూడా ఇలాంటి ఒక చోట్లో. సరే సరే, మాట్లాడకుండా ఉంటావా? ఈ విల్లా ఎవరిది? అండ్ ఈ విల్లా ఎవరిదో అడుగుతున్నానుగా. ఇది మా అమ్మ నాన్న ఓన్ ప్లేస్. ఎవరు దిగులు పడకండి. ఈ విల్లాని ఎక్కువగా ఎవరు యూజ్ చేయరు. ఇక్కడ దయ్యం ఉండే అవకాశం ఉంది. ఆహా, వాడికి మళ్ళీ పిచ్చి పట్టింది. నేను ఖచ్చితంగా ఇందులో లాక్ చేసేస్తాం. ఉండు, ముందు నేను బయటికి వెళ్తాను. ఏం చేస్తున్నావా మీరు? మేము కోపడేలా నువ్వు నడుచుకుంటున్నావు. నీకు ఒకవేళ యాంగర్ ఇష్యూస్ ఉన్నాయా? ఇది చాలా బరువుగా ఉంది. ఉండు, వస్తున్నాను. అవునవును, వెయిట్ చేయి, వస్తున్నాను. ఇటు చూడు, వీడు హెల్ప్ చేయకుండా షూట్ చేస్తున్నాడు. కాస్త తీసుకొచ్చి ఇవ్వచ్చుగా. ఎందుకు బిల్డప్లు ఇస్తున్నావు? తీసుకురావచ్చుగా. వెయిట్ తక్కువగా ఉంటే అది తీసుకో. రండి. అమీర్, ఇవాన్, హెల్ప్ చేయండి. మీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని నాకు తెలుసులే. దీన్ని తీసుకురారా. వచ్చి చాలా రోజులైంది. ఇంక నుంచైనా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండాలి. బాగుంది కదా. చాలా టైర్డ్ గా ఉంది. అవును, నువ్వేమనుకుంటున్నావు? విల్లా బాగుంది కదా, ఓకేనా?
నాకు నచ్చింది. ఒక మిస్టీరియస్ ఆరాలా ఉంది. బాగా తెలిసే అంటున్నావా? తెలిసే చెప్తున్నాను. ఎందుకు అలా అడుగుతున్నావు? నీకు భయం వేస్తుందా? ఖచ్చితంగా వీడు భయపడ్డాడు. ఇదిగో ఇలా చూడండి. దెయ్యాలకి ఇలాంటి చోట్ల బాగా నచ్చుతాయి. నాకు తెలిసి ఇక్కడ రక్త పిశాచులు ఉండొచ్చు. కురివి దెయ్యాలు, పొలిమేర శక్తులు కూడా ఇక్కడ ఉండొచ్చు. ఇలా చూడు, అనవసరంగా నువ్వు బాగా మొదటి నుండి వాడు భయపడుతూ ఉన్నాడు, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇక్కడున్న వస్తువులు చూడు, హారర్ సినిమాలో ఉన్నట్టున్నాయి. ఈ పాత రేడియోలు చూడండి. అసలు మీ ఎవరికైనా మతి చెడిపోయిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇక్కడ సిగ్నలే లేదు. ఇక్కడ సిగ్నల్ వచ్చే అవకాశం లేదు. అవునవును. ఇది ఎవరి పెయింటింగ్? హే! ఎవరండి మీరు? భయపడ్డా. మంచి పనైంది. నీ కళ్ళకు కనిపిస్తున్నారు అతను. అవును, నాకు కూడా కనిపిస్తున్నారు. హే, నీకు కూడా కనిపిస్తున్నారు కదా ఏడెన్. And మీ ఓవర్ యాక్టింగ్ కాస్త ఆపండి. ఈయన మా అంకుల్, ఈయన ఈ విల్లాన్ని చూసుకుంటున్నారు. నేను హలో భయపడ్డా. అంకుల్. మొదట్లోనే చాలా భయపడిపోయాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. అలాగే క్షమించమని కోరుకుంటున్నాను, ఎందుకంటే జనరేటర్ ఇక్కడ పనిచేయడం లేదు. చెప్పిపోయింది. నన్ను క్షమించండి, ప్రస్తుతానికి లేదు. హారర్ సినిమాలో జరిగేటట్టు జరుగుతున్నాయి చూడండి. ఊరుకో. కరెంట్ కూడా లేదంటున్నారు. పాతకాలపు లైట్లు మాత్రమే వెలుగుతాయి, చూసుకోండి. నువ్వు నోరు తెరవు. కానీ మీరు దిగులు పడకండి, మీకోసం నేను కష్టపడి లైట్లు తీసుకొచ్చాను, పెట్రోమాక్స్ లైట్లు. థ్యాంక్ యూ థ్యాంక్ అంకుల్. యూ అంకుల్. రండి, లోపలికి రండి. రండి, మీకు మీ రూములు చూపిస్తాను. ఎక్కడికి? అవును, పైగా? రండి, మేడ రండి, పైకి త్వరగా వెళ్దాం. రండి. ఇటువైపు త్వరగా రండి. రండి. పద పద పద. టూరే ఫస్ట్, బ్యాగ్స్ అని తర్వాత. భయం రండి, వేస్తుందా? రండి, బ్యాగ్స్ త్వరగా అన్ని రండి. కిందే ఉండు నువ్వు. ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. రారా. ఎక్కడుంది? మేడ పైన. నువ్వు వెళ్ళు. ముందు నువ్వు వెళ్ళు. ఈ లేడీస్ ఫస్ట్ కామెడీలొద్దు, నువ్వు వెళ్ళు. సరే, వెళ్తాను. అంకుల్, ఈ విల్లాని ఎప్పుడు కట్టారు? నా చిన్నతనంలోనే ఈ ఇల్లు కట్టారు. చాలా కాలంగా ఖాళీగానే ఉంది. ఆ తర్వాతే అన్ని వాళ్ళ అమ్మ నాన్నలు కొన్నారు. నువ్వు నోర్మై. ఆ తర్వాత వేరే వాళ్ళు ఇక్కడ ఆ ఉన్నారు. తర్వాతే కదా మా అమ్మ నాన్నకి డివోర్స్ అయింది. సో ఇప్పుడు ఎంటీగా ఉంది. అదేనమ్మా కారణం. అందుకనే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అవునా, సరిపోయింది. ఏంటి అలా అడుగుతున్నావు? ఇక్కడ దెయ్యాలు భూతాలు ఏమీ లేవు. ప్రత్యేకంగా ఆ పేరు ఎందుకు చెప్తున్నారు? నువ్వు కాసేపు కూడా నోరు మూసుకొని ఉండలేవా? ముందే అడిగి తెలుసుకోవడం మంచిదే కదా. అవును, కరెక్టే. హాల్లో ఒకరి ఫోటో ఉంది కదా, అది ఎవరిది? నేను ఇక్కడికి రావడానికి ముందే అది ఉందమ్మా. అది ఎవరో ఓ, తెలియదు. అంత పెద్ద అది? అవును, దాన్ని బయట కూడా పడలేకపోతున్నాను. ఒకరికి చాలా కోపం వస్తుంది. ఎవరు కోపడతారు? ఈ చోటును రక్షించే ఆడదెయ్యం. అంకుల్ డడాంగ్ యొక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. మనకి తగ్గట్టుగానే ఆయన ఉన్నారు. పేరు నీకెలా తెలుసురా? నా షార్ప్ ఇంట్యూషన్ తో కనిపెట్టాను. ఇక్కడ మొత్తం 4 రూములు ఉన్నాయి. ఇదే మొదటి రూమ్. తర్వాత ఇది రెండో రూమ్. రండి, ఇదిగో కనపడుతోంది కదా, ఇదే మూడో రూమ్. ఇటు రండి. మీరు బాల్కనీలోకి వెళ్ళాలంటే ఇదిగో ఇటువైపే వెళ్ళాలి. ఇప్పుడు కూడా ఈ రూమ్ లోపలికి మీరెవరిని వెళ్ళనివ్వరా? అది ఇంకా క్లీన్ చేయలేదు, అందుకనే అటు ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. తాళం చెవి కూడా పోయిందమ్మా. కొత్త తాళం చెవి కావాలంటే మనిషి రావాలి. అక్కడ దూరంగా ఏదో తెల్లగా కనిపిస్తుంది, ఏంటి? అది అక్కడ సమాధి ఉంది. అక్కడికి వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళాలి. ఒక చిన్న కాలిబాట ఉంది. చాలా దగ్గరే ఉన్నట్టుంది. ఒక 300 మీటర్స్ ఉంటుంది. కావాలంటే మనం పిక్నిక్ అక్కడికే వెళ్దాం. అయ్యయ్యో, అదంతా ఒక విషయమే కాదు. అదే ఇక్కడి నుంచే కనిపిస్తుంది కదా, ఇంకేంటి? ఇక్కడ ఈ రాళ్ళు కాకుండా ఇంకా ఎన్నో విషయాలున్నాయి. చూస్తారు. దీని వెనక ఒక ఎంటీ స్పేస్ ఉంది. అక్కడే నా చెల్లితో నేను ఆడుకునేదాన్ని. చిన్నప్పుడు మేము ఎప్పుడు అక్కడే ఆడుకుంటాం. మీ అమ్మ నాన్నకి నువ్వు ఒకే కూతురు కదా? క్షమించాలి, ఆ కిచెన్ డోర్ మూయడం కొంచెం కష్టంగా ఉంటుంది. నన్ను మీరు క్షమించాలి. త్వరగా రండి. ఇదే కిచెన్. చాలా డర్టీగా ఉంది కదా. ఎప్పుడైనా అవసరం అయితే యూజ్ చేసుకోవచ్చు. టాయిలెట్ కావాలంటే అటువైపు ఉంది, యూజ్ చేసుకోండి. మేమందరం ఎప్పుడు ఇక్కడే కలిసి తినేవాళ్ళం.
మీ వాళ్ళ టేస్ట్ చాలా యునిక్ గా ఉంది. అవును. పాత పెయింటింగ్స్ ఇక్కడున్నాయి. అది ఆగు, పైకి వెళ్దాం, నాకు చాలా టైర్డ్ గా ఉంది. ఆ? ఓకే. ఆల్రెడీ మీరు హైబర్నేటింగ్ అంతా చేశారనుకున్నాను. లైట్ లేని చోట మేము ఉండాలంటున్నావా? మీరు మాత్రం ఇక్కడ సంతోషంగా ఉంటారా? నువ్వు వచ్చేసావా? హే హనీ, నువ్వు ఆల్రెడీ ఆ సమాధి గురించి చెప్పావు కదా, మళ్ళీ చెప్తావా? ఓ అదా. అవును, ఈ బ్రెడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మనం తినటానికి ఏమీ తీసుకురాలేదుగా. యూజువల్ గా చూసారంటే హారర్ సినిమాల్లో దయ్యాలు వచ్చి భయపెట్టే సిచ్యువేషన్ సరిగ్గా ఇలాగే ఉంటుంది. మనలాగా ఒక గ్రూప్ ఆఫ్ యూత్ ఉంటారు, ఆరగంట్ గా మూర్ఖులుగా ఉంటారు. పాత విల్లాకి పిక్నిక్ వస్తారు, ఆ తర్వాత అందరూ ఒకటే దయ్యాలని ఒకేసారి బయటకు వచ్చేస్తాయి. అందుకే నేను అంటున్నాను, ఈ దయ్యాల కథలు చెప్తాను, ఈ అమానుష్యం అలాంటివేమీ అక్కర్లేదు. కావాలంటే మనం పికాచు గురించి మాట్లాడదాం, సన్ గోకు, ఇలా డిఫరెంట్ గా మాట్లాడదాం. చూడ్డానికి నువ్వు ధైర్యవంతుడివి, కానీ నంబర్ 1 పిరికి వాడివి. ఇలా అసహ్యంగా బుల్లిలా చేయకు. హే, నేనేమి తప్పుగా చెప్పలేదు. నాకివేం వద్దు. తాగడానికి ఏమైనా ఉందేమో చూస్తాను. నాకు చాలా నాకు బద్ధకంగా దాహం ఉంది. వేస్తోంది. అది నా అది తప్పు కాదు, నువ్వు నీళ్లు నీళ్లు తెచ్చుండాలి. నువ్వు కిందకి తీసుకొచ్చుండాలి. గొడవతో మొదలయ్యేది ఏదైనా ప్రేమలోనే ముగిస్తుంది, తెలుసా? వద్దు, ఆపు. నాకు భయం వేస్తోంది. సరే, నేను ఇంకా శిల్పాల గురించి మాట్లాడడం ఆపేస్తాను. ఇంకా ఎవరో నా చెల్లి గురించి అడిగారు కదా. హ్మ్. ఈ విషయం గురించి నేను మీకు ఇప్పుడు చెప్పచ్చా అని తెలియట్లేదు. ఓ దేవుడా. దేవుడా, ఇది కూడా సరిగ్గా అలాగే జరుగుతుంది అని. నువ్వు దాని గురించి డిస్కస్ చేయాలనుకోకపోతే చెప్పొద్దు. ఇంతకు ముందు కూడా నేను నీకు ఈ విషయం గురించి చెప్పాను కదా. ఆపు, చాలు అని. మనం దీని గురించి ఇక మాట్లాడొద్దు. ఈ విల్లాని చూస్తుంటేనే భయం పుడుతుంది. అందుకని భయపెట్టే విషయాలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు, సరేనా? చాలు. అవును, ఈ విషయం ఎందుకు వాన్తో చెప్పావు? నాకు అది అర్థం కాలేదు. అదేం లేదు, నిన్ను డేట్ చేసే ముందు నాకు చాలా మంది మేల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అందుకే. అవును, నిజమే. నిన్ను కలవడానికి ముందు ఆయనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అలా తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తన మనసులో ఏముందో అది అందరితో షేర్ చేసుకుంటుంది, ఇంక్లూడింగ్ మీ. ఈ ట్యూన్ టిట్యూ టిన్నీరియరే కదా. టుట్టూ టినులారా, ఇరిటేట్ చేయకు. సార్ సపు, నువ్వేది కూడా తినగా మాట్లాడవా? ఓకే, నేను మీకు చెప్తాను. దీన్ని చూడండి. ఇది నీ చిన్నప్పటి ఫోటోనా? చూస్తే తెలుస్తుంది. ఇది నీ పిక్చరే కదా. తను నా సిస్టర్. తను చనిపోయి చాలా ఏళ్ళైంది. ఓరి దేవుడా. అని ఎందుకలా విడదీసి మాట్లాడుతున్నావు?
దాని గురించి నేను మీకు చెప్పాలనుకున్నాను. సరైన సమయం వస్తే చెప్దామని ఉన్నాను. ఓ, ఇలాంటి ఒక హారర్ విలా దొరుకుతుంది, అక్కడ చెప్దామని వెయిట్ చేస్తున్నావా? ఇలాంటి టైం కోసం వెయిట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నీ సిస్టర్ చనిపోయిన కథ చెప్తున్నావు. సూపర్, బాగుంది, అదిరిపోయింది. అంకుల్ డెడన్, మీరేం చేస్తున్నారు? హఠాత్తుగా ఇలా భయపెడుతున్నారు. నన్ను క్షమించండి. మీ అందరికీ నేను టీ తీసుకొచ్చాను. టేబుల్ పైన పెట్టండి అంకుల్. సరే అమ్మా. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. నా పని అయిపోయింది. మీకు ఏమీ అవసరం లేకపోతే నేను ఇక బయలుదేరతాను. మీరు బయలుదేరండి అంకుల్. అవును, ఇప్పుడు మీరు ఎక్కడ పడుకుంటారు? బావి పక్కన ఒక రూమ్ ఉంది. నేను చెప్పేది అర్థమవుతోందా? అది పాడుపడిన బావి. మీరు జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు, అది చాలా లోతైన బావి. నా పిల్లి ఒకటి అందులో పడిపోయింది. తర్వాత ఏమైంది? చచ్చిపోయిందమ్మా. మ్మ్. అక్కడికి వెళ్ళి మీకు ఏదైనా నేను ఏమీ చెయ్యలేను. నేను ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. జాగ్రత్తగా ఉండండి. వెళ్ళొస్తాను. అలాగే అంకుల్. మ్మ్. రాత్రిలో పిల్లి చనిపోయిందంటూ నా వల్ల కావడం లేదు. నేను వెళుతున్నాను. బాయ్. పోను పోను నా భయం పెరుగుతోంది. ఈ ప్రదేశంలో ఏదైనా సమస్య ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? చాలరా, అందరూ వెళ్ళి పడుకోండి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. ఏమైంది? యాన్, బడీ, నువ్వు ఓకేనా? బడీ, రే అసలు నీకేమైందిరా? బడీ, ఓ సరిపోయింది. ఇప్పుడు తాళం ఎవరి దగ్గర ఉంది? ఆన్, నేను వెళ్ళి అతను తీసుకో. ఆనీ, తలుపులు బద్దలు కొడదామా? ఇక్కడేదో సరిగ్గా లేదు. అంకుల్, అంకుల్ డడాంగ్, ఆన్, అంకుల్. పగలు కొట్టేద్దాం. నువ్వు తప్పుకో. యాన్, తలుపు దగ్గర నుంచి దూరంగా వెళ్ళు. తలుపు బద్దలు కొట్టబోతున్నా. ఓరి దేవుడా, ఏమైందని? ముట్టుకోకండి, ఎవరు దేన్ని ముట్టుకోవద్దు. ఎందుకని తలుపు బద్దలు కొట్టారు? అంకుల్ డొనాంగ్ ఎక్కడా? ఏమో తెలీదు, ఆయన తలుపు తెరవలేదు. తలుపులు పగలు కొట్టండి. లేదు లేదు, నేను అలా చేయలేదు. యాన్, ఆ కిటికీ తలుపులు నువ్వే తీసావా? వీడు చనిపోయాడంటే ఎవరు చంపారు? ఆన్, ఏం జరిగింది? అడుగుతున్నాను కదా, చెప్పండి. ఏ, దాన్ని ముట్టుకోకు చెప్తున్నానుగా. ప్లీజ్, ఏం జరిగిందో చెప్పు. ఇదొక హత్యని క్లియర్ గా తెలుస్తుంది. పోలీసులు ఇక్కడికి వచ్చేలోపే క్లియర్ గా చెప్పాలి. ఏంటి పోలీసులా? ఇక్కడ ఇలా నువ్వు ఫోన్ నోరు సరిగ్గా తెరవకుండా పనిచేయట్లేదు, ఉంటే పోలీసులు ఏం ఇక్కడికి జరిగిందో ఎలా మేము వస్తారు? అనుకోవాలి. నోరు తెరిచి చెప్పు. అని ప్లీజ్, ఏం జరిగిందో చెప్పు. ఈ విండోని నిన్న రాత్రి ఓపెన్ చేయలేదు. ఓకే, ఇప్పుడే అందరూ రూమ్ వదిలి బయటికి వెళ్దాం. కిందకు పోదాం రండి. అందరూ పదండి.
దిగులు పడకు, మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే? ఇప్పుడేం చేయాలి? వాన్ నీతో మాట్లాడాలి. వాడితో చెప్తామంటే నాతో సరే, చెప్పు. ఏంటి? నీ చేతికి రక్తం ఏంటి? ఏయ్, నువ్వే ఈ పని చేసావా? మీ అందరికి అసలు ఏమైంది? అబద్ధాలు ఆడకు. నా మీద నింద వేస్తున్నారా? నన్ను నమ్మండి, నేనేం చేయలేదు. నా మొహం చూడటానికి సిగ్గుగా ఉంది. రక్త సంగతి పక్కన పెట్టండి. నువ్వు ఏం చూస్తా ఏం ముట్టుకున్నావో చెప్పు. నిజం చెప్పు. అంకుల్ తలుపు దగ్గర అంటుకుంది. అయితే ఆయనే చేస్తుంటారంటున్నావా? ఇప్పటికైతే నేనేం చెప్పలేను. మరి అది ఆయన అది తను అంటారుగా. కూడా అయ్యుండొచ్చు. నేను చెప్పేది రండి, విని పదండి. త్వరగా. అంకుల్ బయటికి రండి. అంకుల్, మీరేం చేశారో మాకు తెలుసు. శతానలాస్. ఏమైంది? కొంచెం హెల్ప్ చేయండి. ఛే, ఏదైనా ఉందని వెతకండి. త్వరగా రండి. ఈ రోడ్ని కట్ చేయండి. జాగ్రత్త, నిదానంగా దించండి. మెలుగా. ఓ దేవుడా, ఇలా జరగకూడదు. అయితే హంతకుడు ఇక్కడే ఎక్కడ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఏం దొరికితే అది తీసుకోండి. అందరం కలిసే ఉండాలి, సరేనా? ఏంటి మీ ప్రాబ్లం? ఎందుకు ఇలా ఉన్నారు? కొంచెం వెయిట్ చేస్తావా? ఇక్కడ ఇద్దరు చనిపోయారు, మీకు అసలు భయమే లేదు. త్వరగా బయలుదేరండి. ఆ, ఓకే, ఓకే. అయిపోయింది. చెప్తున్నాను కదా. పదండి. మీ ఇద్దరిని అసలు త్వరగా. ఓరి నాయనో. అంతా పోయింది. అన్ని టైర్లు పంచర్ అయ్యాయి. ఏమిటి? ఛా! కారులో పెట్రోల్ అని ఉందా? తిరిగి వెళ్ళడానికి కావాల్సిన ఫ్యూయల్ ఉంది. అన్ని టైర్లు పంచర్ అంటే బండెక్కుతావేంటి? త్వరగా పదా. వాన్ నువ్వే నడుపు. కొంచెం వేగంగా వెళ్ళు. ఇక నా కార్ అంతే. ఎలాగో ఇది కొత్త కారు కాదు కదా. అవును, అదే కరెక్టే. నువ్వెలా నడిపితే మనం ఎప్పటికెళ్తాం? వెళ్ళడానికి ఎన్ని నెలలు పడుతుందో అడుగు. అవును, ఈ కార్ని నువ్వు ఎక్కడ కొన్నావురా? అసలు ఇదంతా ఏంటి? మనం వచ్చినప్పుడు ఇది ఇక్కడ లేదే. ఇది కొత్తగా మనం రాంగ్ రూట్ లో వచ్చినట్టున్నాం. లేదు, సరైన ధరలోనే వచ్చాం. ఈ రోడ్డు ఇలా మారిపోయింది. ఉన్నట్టుండి ఇలా ఎలా మారింది? గాయస్, ఛ! సుమారుగా 1 గంట డ్రైవ్ చేశాం. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? చాలా సందేహంగా ఉంది. మనం ఏదో ఒకటి చేద్దాం. తిరిగి వీళ్ళకే ఇది వెళ్ళిపోతాం. వెళ్ళకోళంగా ఉందా? నేను అక్కడికి రాను. నీ సమస్య దగ్గర లేదు. ఏదైనా ఐడియా ఉందా? ఇంకేదైనా మంచి ఐడియా ఇప్పుడు ఉందా? మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాలి? సరే, వేరే ఎక్కడికి వెళ్తాం చెప్పు. ఓ, ఛ! దేవుడా. వాన్ నువ్వు నాతో త్వరగా రా. ఎక్కడికి? నేను అంత తర్వాత చెప్తాను. కాదు కాదు, ముందు చెప్పు. అయితే మేము విడిపోకూడదని నేను చెప్పారు కొంచెం కదా, బయటకు అప్పుడు వెళ్ళాలి. మేమేం చేస్తాం? అయితే మమ్మల్ని ఇక్కడే వదిలేసి వెళ్తారా? సరే సరే, నువ్వు వెళ్ళు. నేను ఆయనతో ఇక్కడే ఉంటాను. సరే, అయితే మీరు ఓకే. కారులోనే ఉండండి. లోపల కూర్చో. నేను చూసుకో. పద. వాడు అసలు ఏమనుకుంటున్నాడు? జాగ్రత్త. ఓకే.
అమీర్ ఎక్కడికి వెళ్తున్నావు నా మనం? దగ్గర ఒక ఐడియా ఉంది, అది పనిచేస్తుందో లేదో తెలీదు. ఆ క్లిఫ్ కి వెళ్తున్నావా? రెండు చూడాలి. ఆ? ఇక్కడ సందేహించడానికి చాలా ఉన్నాయి. ఓకే, జాగ్రత్త. నువ్వు ఓకేనేగా? నువ్వేమనుకుంటున్నావు? దేని గురించి? బుడి గురించి. నాకు చాలా బాధగా ఉంది. అయితే ఇదిగో చూడు వాన్, నాకు బాధగా ఉంది, కానీ అసలు ఎవరు బాధపడట్లేదు అనుకుంటా. అర్థమైందా? నాతో ఏదైనా ప్రాబ్లం ఉందా? నీ మీద ఎలాంటి తప్పు లేదు. దీని ప్రభావం నీ మీద ఉంటుందని తెలుసు. బుడి, అలా జరిగే అవకాశం ఇది ఉండదు. వాగకు. వాడి గొంతే, అలాంటి నేను అవకాశం విన్నాను, ఉండదు. వాడు ఇది అయ్యుండడు. ఖచ్చితంగా వాడి నా మాట గొంతే. విను, అరవకు, వాడు చచ్చాడు. కానీ వాడి వాయిస్ నాకు బాగా గుర్తుంది. నాకు టైర్డ్ గా ఉంది. ఇందులో చీకటి కూడా వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? ఛా! ఏమిటి? ఏమైంది? నాకు వాడి గొంతు గుర్తుంది. సరే సరే, ఏదైనా కానీ కానీ వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇంత దూరం తీసుకొచ్చింది వీడియో తీయడానికా? వాట్? మనం ముందుగా ఎక్కడ కలిసాం? ఆ? మనం యూనివర్సిటీలో కలిసినప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? ఇప్పుడెందుకది? ఆ ఇవాన్ సీనియర్ తో గొడవ పట్టడం ఇంకా గుర్తుందా? నాకైతే నేను గుర్తుంది. నీతోనేగా గొడవ పడ్డాను. ఇక్కడ నుంచి మన యూనివర్సిటీకి ఎంతసేపట్లో వెళ్ళగలం? 2 నుంచి 3 గంటలు. వచ్చే దారిలో చాలా మసీదులున్నాయి కదా. నిన్న కూడా ప్రే చేయాలని చెప్పావుగా. మనం వచ్చే దారిలో ఏదైనా గ్రామాన్ని దాటామా? ఇప్పుడే నీకు ఒక పంచి ఇవ్వాలనుంది. నీ చుట్టూకొచ్చి చూడు. ఇప్పుడు వాళ్ళ కథ ముగిసుంటుంది. ఓ నో! నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇలా చూడు. మేర్! అరే ఛా! నీతో తర్వాత చెప్తాను. ఇవాన్, ఎవరైనా కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీర్, వాన్, ఓకే, ఇప్పుడు మనం అందరం ఒక హారర్ ఫిలిం లో ఇరుక్కుపోయాం. ఛే, ఒక ఆల్ఫా మేల్, ఒక ఫెమినైన్ గర్ల్, ఇంకా టాంబాయ్ గర్ల్, ఒక డంపైన క్యారెక్టర్.
ఇక్కడ ఇవన్నీ ఒకటిగా కలిశాయి. ఇంకా ఆఖరిగా ఒక నోట్ బాయ్ కూడా ఉన్నాడు. ఇందుకోసమే నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్లావా? ఇదొక హాంటెడ్ డచ్ విల్లా. పాడుబడ్డ ఒక చెరువు, శ్మశానం కూడా ఒకటుంది. ఇక్కడ నేను ఒక పాత రేడియోను కూడా చూశాను. బంధించబడ్డ రూమ్ కూడా ఉంది. చానాళ్ల క్రితం చనిపోయిన ఒక చెల్లెల ఫోటో కూడా ఉంది. డమ్ క్యారెక్టర్ అయితే నోరు మూసుకుని అసలు ఉండలేడు. చీప్ జంప్ స్కాస్. అంతేకాకుండా హత్య చేయబడ్డ ఇంటి వాచ్మెన్. అసలు నువ్వు ఒక ఏమంటున్నావు? పాత రేడియో. అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇది వినటానికే భయంగా ఉంది కదా, ఎందుకంటే ఇండియన్ హారర్ ఫిల్మ్స్ లో ఇలాంటి సరే, ఎలివేషన్స్ సరే. ఉండవు. ఒకవేళ జగ్జాతో జరిగితే ఎలా ఉంటుంది? డెడాంగ్ వాళ్ళ పేరు పైజా అంటారు. తను లుంగి కట్టుకుని ఉంటాడు. అలాగే ఆ గోస్ట్ ఆ మ్యూజిక్ 70s నుంచి ప్లే చేస్తుంటారు కదా. లేదంటే ఒక సాంప్రదాయమైన పాట. ఒకవేళ ఇది 80s 90s లో జరిగితే మ్యూజిక్ 17 లో ఉంటుంది. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఓడిపోయిన డైరెక్టర్ విరా, చాలా దయ్యం సినిమాలు చూస్తే వాగుతున్నావు. మనం ఇప్పుడు హారర్ ఫిల్మ్ లో ఉన్నాం. అలానే నేను అనుకుంటున్నా. ఆ తర్వాత మనం ఇప్పుడు ఒక స్క్రిప్ట్ లో ఉన్నాం, ఒక హారర్ ఫిలిం. ఇప్పటికే ఒకడక్కడ చచ్చాడు. ఎప్పుడు కానీ నువ్వేమో చనిపోయాడు? పిచ్చిగా వాగుతున్నావు. బూడి చనిపోయి ఎంతసేపు అయింది? చాలా కాలంగా అయితే తెలుసు. నేనెందుకు చావలేదు? ఇదంతా ఏంటి? నా ప్రశ్నకి సమాధానం చెప్పి మీ అమ్మా నాన్న పేరేంటి? వాళ్ళు ఎందుకని బ్రతికున్నారు? సరే, మీ బామ్మ ఎవరు? ఆపుతావా? ఎందుకు గొడవ పడుతున్నారు? బురాన్. మా నాన్నగారి పేరు బురాన్, మా అమ్మగారి పేరు హానిసా. అవును, హానిసా. మీ అమ్మా నాన్నల పేరు చెప్పడానికి ఎంతగా ఆలోచించావో చూడు. మీ ఫోన్లు వ్యాలెట్లు తీసి చూడండి. ఎన్ని కాంటాక్ట్లు ఉన్నాయో చూడండి, మీకే అర్థమవుతుంది. నా వాలెట్ ఎక్కడ పెట్టాను? ఇవన్నీ మిమ్మల్ని అడగడానికి చాలా కారణాలు ఉన్నాయి తెలుసా? ముందు ఈ కార్ని నువ్వెప్పుడు కొన్నావో చెప్పు. ఎప్పుడు కొన్నావు? ఏ డీలర్ దగ్గర కొన్నావు? హాని సిస్టర్ ఫోటో ఎలా వచ్చింది? ఈ కథ రాయడానికి వెనుక ఏదైనా కనెక్షన్ ఉండాలి. ఈ కథ రాయడానికి వెనుక బ్యాక్గ్రౌండ్ స్టోరీ రాయడానికి టైమే లేదు. వాడు కథ రాస్తున్నాడా? అవును, నాకు ముందుగానే అనిపించింది ఏదో తప్పు జరుగుతున్నట్టు. ఇందులో అన్ని తప్పుగానే ఉన్నారా? నువ్వు దేని ఏయ్, గురించి అంటున్నావు? కొద్దిసేపు గొడవ నోరు మూసుకో. పడకండి. సారీ బడి, ఇప్పటి వరకు మనకు జరిగింది ఏది కూడా నార్మల్ గా లేదు. అంతేకాకుండా ఈ కథలో ఏ క్యారెక్టర్ కి అవేర్నెస్ లేదు, ముఖ్యంగా నీ క్యారెక్టర్ కి. నీ క్యారెక్టర్ కి అవేర్నెస్ అస్సలు లేదు. అందుకనే నువ్వు ఫ్రీగా మాట్లాడుతున్నావు. నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. నువ్వు ఒక డంప్ రోల్ ప్లే చేస్తున్నావు. లోపలున్నా బయటున్నా నీ నోటి వల్లే నీకు సమస్యలన్నీ ఎదురవుతున్నాయి. 30 నిమిషాల్లో చచ్చే క్యారెక్టర్ నువ్వు. అయినా కూడా ఏ ప్రశ్న అయినా పూర్తిగా విని దానికి సరైన సమాధానాన్ని చెప్పు. అయితే అంతా కనెక్ట్ అయి ఉంది అంతేనా? అవును. పంచర్ అయిన టైర్స్, ఆ క్లిఫ్, బుడ్డి మరణం కూడా మారింది. వీటన్నిటికీ కనెక్షన్ ఉంది. ఇందులో చూడు, మీకేమన్నా అర్థమవుతుందా? ఏమీ కనిపించట్లేదు. ఏంటది? నిజమే కదా, ఇక్కడేం లేదు కదా. ఇలా చూడండి, క్యారెక్టర్ డిస్క్రిప్షన్ లో మనం 5 యంగ్స్టర్స్ ఫ్రమ్ జకార్తా వెకేషన్ కోసం పుంకాకు వెళ్తున్నామని 2 అవర్స్ లో అంతా జరుగుతుందని రాయాలి. అరెచ్చా, అయితే మన గ్రామాన్ని దాటి ఇక్కడికి వచ్చాం. మనం వచ్చేటప్పుడు పవర్ స్టేషన్ గానీ పవర్ పోల్స్ గానీ ఏమైనా చూసారా? ఈ చుట్టుపక్కల ఏ గ్రామం లేదు. నువ్వేమంటున్నావు? అంటే ఆ రైటర్ ఒక సోమరిపోతూ అంటున్నావా? చాలా తెలివిగా మన దారికి అడ్డొచ్చాడు. తానేమి రాస్తుండాలంటే 5 ఫారెస్ట్ లోకి వెళ్లి వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారు, వాళ్ళు బయటికి రాలేకపోయారని రాయాలి. అయితే మనం ఏం చేసినా సరే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేం కదా? వెళ్ళగలం. ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడి ఒక నార్మల్ జీవితం గడపాలనుకుంటున్నాను. అర్థమైందా? ఇక ఆపుతావా? నీ బుర్ర ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తుందా? మనం ప్రాణంతో ఉన్నదే గొప్ప. మనం ఎప్పుడైనా చనిపోవచ్చు, సరేనా? కావాలంటే నువ్వు వెళ్ళి చావు, నేను రాను. ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నాకేమిది సర్ప్రైజ్ గా లేదు. ఎగ్జాంపుల్ కి మన ఫార్మ్స్ అని చూడండి. ఎవరైనా సెలబ్రిటీ ఆర్టిస్ట్ ని పిలిపించి లేదా ఎవరితోనైనా ఇదంతా చేయించుండాలి. ప్రజల్లోనూ యంగ్స్టర్స్ లోనూ ముద్ర పడినవాడు. ఏంటి, సెలబ్రిటీ ఆర్టిస్టా? అవును. మామూలుగా ఒక రైటర్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ముందుగానే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు దాన్ని అనుభూతి చెందుతారు. వాళ్ళు బడ్జెట్ గురించి, స్క్రిప్ట్ గురించి ఒక్కసారి డిసైడ్ అవుతారు. ఎలాంటి ఆర్టిస్టులు కావాలి, ఇది అమ్ముడవుతుందా లేదా, టీనేజర్స్ కి నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తారు కదా. ఆయన అలాంటిదే కదా. ఒక ఫేమస్ అయిన ఒక ఒపేరా ప్లేయర్ తన ముఖం మీద గాయపడి తన దిగాలుగా ఉంటే ఎలా ఉంటుంది? అంతేకాకుండా ఏడుస్తుంది. అయితే బుడి గురించి నువ్వు చెప్పు. ఎందుకంటే ఈ బుడి మీద నమ్మకం ఉండుంటుంది ఆ ప్రొడ్యూసర్ కి ఇప్పుడున్న కుర్రవాళ్ళకి ఎలాంటి కంటెంట్ నచ్చుతుందా అని. ఒక మిక్స్డ్ రేస్ లాగా. మరి నా సంగతి నువ్వు ఏంటి? ఒక నీచమైన వాడివి. ఆపు.
కానీ నీలాంటి వాళ్ళుంటేనే నవ్వు వస్తుంది. అయితే వాళ్ళు పూర్తి చేసే వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలా? నా గెస్ కరెక్ట్ అయితే ఇంతకు ముందు మనం మాట్లాడుకుంది, నడుచుకుంది అంతా కూడా ఒక డ్రాఫ్ట్ లో ఉండాలి. ముందున్న డ్రాఫ్ట్ లోనే. ఏం డ్రాఫ్ట్? నాకేం అర్థం కావట్లేదు. అది మనం ఇక్కడుంది కొన్ని పేపర్ల వల్లే నిర్ణయించబడుతుంది. మనం ఒక పేపర్ మీద రాసి అది నచ్చకపోతే తీసి పడేస్తాం కదా. దీనికన్నా దారుణంగా జరిగే విషయాలు కూడా ఉన్నాయి. ఒకవేళ రాయకపోతే సరే అంతే. ఇప్పుడేం చేయలేమా? మనం ఒకసారి ప్రయత్నిద్దాం. ఆ రైటర్కే పవర్ అంతా ఉందంటే మనమేం చేయాలి? ఇంతకు ముందు లోయిన్ చూసాం కదా, గుర్తుందా? ఈ స్టోరీ లైన్ తో మనం దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అనుకుంటా. మనం దారుణమైన చావుని ఎదురు చూడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అదైతేనే ఇప్పుడు కుదురుతుంది. బుడిలాగనా? కరెక్ట్ గా చెప్పావు. చాలా ఊరుకో, నేను నిన్ను నమ్మను. ఇలా చూడు, రేయ్. నేను నిన్ను నమ్మను. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అంతే. చూడు చూడు, నా లైఫ్ లో ఇలా మళ్ళీ జరుగుతుంటే అవతల నేను అది వాడు తట్టుకోలేను. పరిచేస్తున్నాడు. ఇప్పటికైనా అర్థమైందా లేదా? ఈ పిచ్చడికి తగినట్టే లైన్స్ ని రాశారు. చూసారా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో? నేను ఎప్పటికీ నిన్ను నమ్మను. నువ్వు చావబోతున్నావు రేయ్, పిచ్చోడా. బంగారం. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అసలు ఇదంతా నీకెలా తెలుసు? నిన్ను చూసాక అర్థమైంది. దీంతో అయిపోతుందా? ఇది చూడడానికి ఏదో డీమన్ హారర్ ఫిల్మ్ లా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అందులోనే వస్తాయి. ఇదిగో ఇక్కడున్న వస్తువులన్నీ కూడా ఏదో హారర్ సినిమాలా ఉన్నాయి. చిన్నగా మాట్లాడలేవా? ఇక్కడికి వచ్చిన యూత్స్ అందరూ ఆరగండ్ మూర్ఖులు. ఇలాంటి ఒక ఓల్డ్ విల్లాకి పిక్నిక్ వస్తే ఇలాగే జరుగుతుంది. నోరు మొయ్యరా. తర్వాత కానీ ఆ ఆత్రం ఉండాల్సింది నాకే అని డిస్క్రిప్షన్ చెప్తుంది. ఒక టాలెంటెడ్ డైరెక్టర్ గా నేనే ఎదుగుతాననిపిస్తోంది. ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా ఇవన్నీ చెప్తున్నావు? ఈ ప్రపంచంలోనే నువ్వు బెస్ట్ డైరెక్టర్ అని నేను ఒప్పుకుంటాను. ఆహా. కానీ ఇక్కడ జరిగే వాటన్నిటికీ నువ్వే కారణమని మాత్రం చెప్పకు. అక్కడ వాడు చనిపోయాడు. దానికి కారణం నువ్వేనని చెప్తావా? ఏంటి వాగుతున్నావు? వాగని ఏం ప్రాబ్లం లేదు. ఈ. వాడు అలాగే వాడు మాట్లాడతాడు. అలాగే మాట్లాడతాడు. నా దగ్గర ఒక థియరీ ఉంది, నేను మీకు చెప్తాను. ఓకే. నిన్న రాత్రి 12ంటికి నేను సరిగ్గా వీడితోనే పడుకున్నాను. అప్పుడు సడన్ గా రూమ్ డోర్ ఓపెన్ అయింది. ఆ తర్వాతే వాడు చనిపోయాడు. అయితే ఈ పని ఎవరు చేస్తుంటారు? అది లాక్ చేసింది నేనే. ఇటు చూడు ఇడియట్. కంటిన్యూటీ ఎర్రర్ అని అంటారు. చెప్పు చెప్పు, ఇంకా చెప్పు. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. నీకు ఆని అంటే ఇష్టం అని చెప్పావు. ఆ విషయం నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. నీకు ఆని అంటే ఇష్టం కాబట్టే కదా నువ్వు బోడీని చంపేశావు. ఓకే 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 అయితే నీ తీరి ఇదేనా? అయితే నేను చదవటం కోసం ఎంత దూరం ఎందుకు వచ్చాను? జార్జో నుండి మిమ్మల్ని చంపడానికే ఇంత దూరం వచ్చానంటారా? అయితే నేను అవును, సైకో అదే నిజం. అనుకున్నా మా ఫ్రెండ్స్ అవును. నేనే చంపేస్తానా? అదే నిజం అది అంటున్నానుగా. నీ థియరీ. ఇద్దరు కాస్త నోరు మూస్తారా? ఇలా చూడు, బుడిని చంపింది నువ్వే, అలాగే అంకుల్ డనాంగి చంపింది నువ్వే. అందులో అనుమానమే లేదు. మీరిక్కడ ఇంకా ఏం చేస్తున్నారు? మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా? ఇతను ఇంకా బతికి ఏంటి ఉన్నాడు. ఎక్కడే కూర్చున్నారు? లోపలికి రండి. ఏం జరుగుతోంది? ఇతను చనిపోయాడుగా. ఏంటి మనం ఇక్కడే ఉండబోతున్నావా? ఇక్కడి నుంచి మనం వెళ్ళలేమా? ఏం చేయాలో తెలియక నేను చూస్తున్నా. సరే, ఒప్పుకుంటాను. నువ్వు చెప్పింది నమ్ముతాను. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? లోపలికి వెళదాం, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఈ క్షణం నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా అందరూ కలిసే వెళదాం. అలాగే. మనందరూ కలుసున్నప్పుడు కదా వాడు చనిపోయాడు. నోరు ముయ్. సడన్ గా మారిపోయిందేమిటి? ఎక్స్టీరియల్ నైట్ అయింది. బుడియా అక్కడ మన కోసం ఎదురు చూస్తున్నాడా? వాళ్ళు వచ్చారు. ఓకే, చాలా ధన్యవాదాలు అంకుల్. సరే. హాయ్. హే, యాన్. ఏమైంది? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? రా రా రా, వచ్చి కూర్చో. రేయ్, ఏంట్రా? వాట్? మేర్, వాటి, రండి రండి, వచ్చి కూర్చోండి. చూడాన్, వెళ్ళి కూర్చో, కూర్చో. హే, నువ్వు వెళ్ళి కూర్చో. బో. చూసారా ఈ విల్లా ఎలా ఉందో? ఇప్పుడు చాలా క్లీన్ గా ఉంది. ఇది విశ్రాంతి తీసుకునే సమయం. ఇది ప్లెమియర్ టీ, ట్రై చేయండి. తాగండి. చల్లారిపోయేలోపు తాగండి. యానీ, నువ్వు తాగు. థ్యాంక్ యూ. హే, మీ అందరికి ఏమైంది? ఏదో దయ్యాన్ని చూసినట్టు భయపడుతున్నారు. వాట్? మేర్,
అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు అని? సరే సరే వదిలేయండి. నువ్వెలా ఉన్నావు? నువ్వేం చూసావు? ఏం కర్మరా ఇది, లోపలంతా మారిపోయింది. ఇదంతా ఎక్కడికెళ్ళి ముగుస్తుందో? ఎవర్రా నువ్వు? ట్రై చేయి. ఎక్కడికి వెళ్ళావరా? ఏమీ లేదు. బేబ్ బేబ్ బేబ్, నేను అటికాయల చిప్స్ వేసాను, చాలా బాగుంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను, రివిజన్. ఓకేనా? స్క్రిప్ట్ వాడు రివైజ్ చేస్తున్నాడు. కానీ ఎందుకు బుడ్డి? నాకు అర్థం కాలేదు. దీని గురించి మనకెందుకు తెలియాలో అర్థం కావట్లా. నాకేమీ అర్థం కావట్లేదు. అదేవిధంగా సెట్ ని నీకు కావాల్సినట్టు మార్చుకో, కానీ దాన్ని ఇంట్లో వేసుకుని ఉపయోగించుకో. అలా కాకపోతే నీకు ఏ యాక్టర్ కావాలో చాయిస్ ప్రకారం చేసుకో. అదే విధంగా ఆ ఎగ్జిస్టింగ్ హౌస్ లో నువ్వు వేసే సెట్ కరెక్ట్ గా ఉంటుంది. ఓకే ఫైన్. ఇంకోసారి ఆ ఫోన్ స్పీడ్ గా కింద పెట్టావంటే నిన్నే మార్చేస్తా. ఏంటి అర్థమైందా? ఓకే 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 సార్, సారీ సార్. అరే ఛే. సరే, ఇప్పుడు నేనేం చేయను? బుడ్డి, ఏమైంది? అంకుల్ డడాంగ్ ఏడి? ఇక్కడున్న కారు ఎక్కడా? ఏ కారు? మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో కదా వచ్చాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వచ్చామా? ఏదో ఒకటి చెప్పుకో, మౌనం గుండు. నాకు బాగా తెలుసు మనం అలాగే వచ్చాం. అంకుల్, అంకుల్ డడాంగ్, అంకుల్ డడాంగ్. ఎవరైనా ఉన్నారా? ఏ ఆగు, ఆగు, ఆగు. అంకుల్, అంకుల్, అంకుల్ డడాంగ్. ఆ బావిలో ఉంటారా? మేర్, అక్కడ మేర్. 11111. నా హ్యాండిక్యాప్ మాత్రం తీసుకురా. వీళ్ళు ఆయన మాత్రం ఒంటరిగా వదలకు, అర్థమైందా? నువ్వు కూడా నన్ను వదిలేసావు కదా, నోరు మొయ్. నాతో పాటు రండి. రమ్మంటున్నానుగా. వాడు ఏం చెప్తే అదే చేద్దాంరా. రారా త్వరగా, కెమెరా నివ్వు. త్వరగా త్వరగా హ్యాండిక్యాప్ నా చేతికి ఇవ్వు, త్వరగా. ఇప్పుడేమైంది? ఇక్కడేమి లేదుగా. అంకుల్, 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 నా చేయి పట్టుకుని పైకి రండి. కాపాడండి, కాపాడండి. రండి, అంకుల్. అంకుల్, అంకుల్, దొరికిందా? ఏంటి ఇంకా రాలేదా? హే, ఈ వస్తువులతో నేనేం చేసుకోను చెప్పు? నీకు అక్కర్లేకపోతే దాన్ని అమ్మి, లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చే. నీకు ఏం చెయ్యాలంటే అలా చెయ్యి. ఓకే ఓకే, బానే అర్థమయ్యింది. కాపీ చేసుకుంటాను. ఇంకా ఎంతసేపు పడుతుందో తెలియట్లేదు. వాడి రాట ఎప్పుడైపోతుందో. ఈ రాత్రి చాలా ఎక్కువ ఉండేటట్టుంది. ఇలా చెత్తగా ఆలోచించడం కంటే ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పు. ఓ సారీ. నీకు తెలుసా,
నీచమైన విషయం ఏమిటో తెలుసా? ఈ డెత్ ఇన్సిడెంట్స్ కంటే చాలా దారుణమైన విషయం ఏమిటో తెలుసా? నా పాస్ట్ అంతా నాకు గుర్తుంది. నా కుటుంబం పడ్డ కష్టాలు నాకు గుర్తున్నాయి. నా పేరెంట్స్ కి డివోర్స్ అయ్యింది. నేను చాలా బాధపడ్డాను. చాలా చాలా బాధపడ్డాను. ఒక్క మాటలో నా జీవితం గురించి చెప్పగలను అనుకుంటున్నావా? నువ్వే చెప్పు. స్క్రీన్ ప్లేనా? ఇంకా స్పెసిఫిక్ గా ఓ, క్యారెక్టర్ డిస్క్రిప్షనా? ఆ సైకో విషయమే నేను కనిపెట్టాను. నా ఫ్యామిలీ ఫోటో ఇది ఇక్కడే ఉంది. దీని గురించి ఎలా ఆలోచించాడో తెలియలేదు. దాన్ని ఇవ్వు. లేదు, దాన్ని ఇవ్వకపోతే నీకు ప్రాబ్లం అవుతుంది. కుదరదు. ఇలా చూడు, ఈ కథ ప్రకారం అంతా సింపులే. ఇలాంటి ఫ్యామిలీ ఫొటోస్ చూస్తుంటే వాళ్ళకి ఫాస్ట్ గుర్తొస్తుంది. వాళ్ళు అనుకున్న వాళ్ళు జ్ఞాపకానికి వస్తారు. వాళ్ళు త్వరగా చనిపోతారు. అర్థమైందా? ఈ యుద్ధ సినిమాలన్నీ చూడవా? వాళ్ళ హెల్మెట్స్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు కూడా తీసుకెళ్తారు. ఆడియన్స్ సింపతి కోసం కథ రాసేవాళ్ళు ఇలా రాస్తారు కూడా. ఖచ్చితంగా రాస్తారు. ఇది నేనే ఉంచుకుంటా. ఓకే? అది జాగ్రత్త. ఓకే. ఇప్పుడు అసలు వాడికి ఏం కావాలట? మనల్ని చంపడానికి ఎందుకు ఈ పని చేస్తున్నాడు? ఒక్కొక్కరిని చంపాలనుకుంటున్నాడా? ఒకవేళ మనం చనిపోతే అప్పుడేమవుతుంది? ఇంకంతేనా? ఇప్పుడు మన జీవితం రైటర్ చేతుల్లోనే ఉంది కదా. ఇది కోపం తెప్పిస్తోంది. నాకు బాధ కలిగించే విషయం ఏమిటో తెలుసా? ఈ కాసేపు కూడా వాడు నాకు నరకంగా మార్చాడు. ఇది దారుణం కదా. హే, లేదు 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 లేదు, నువ్వు అలా అనుకోకు. నీ క్యారెక్టర్ ని బాగా డిసైడ్ చేశాడు. అర్థమైందా? ఒకే లైన్ లో నీ కష్టాన్ని రాయటం కుదరదు. దాన్ని వదిలేసి నువ్వు బయటికి రావాలి. ఇప్పుడు ఈ నిమిషమే ఇవాన్ని నిన్ను చంపాలనుంది. కంట్రోల్ అవ్వని వాడు నోరు కోసమైనా చంపాలి. ఇప్పుడు ఇది రైటర్ ఆలోచన లేక నా ఆలోచన నాకు అర్థం కావట్లేదు. అయితే నన్ను చంపేస్తావు, వాటిని పెళ్లి చేసుకుంటావు. అని కూడా అనవసరంగా మాట్లాడకండి. సీరియస్ గా మాట్లాడుతున్నాను. మనం చనిపోతే ఏమవుతుంది? ఆ ఆతర్ అనుకున్నప్పుడే మనం చావగలం. సరేలే. ఒకవేళ ఈ కథ సెట్ అవ్వకపోతే మన ప్రాణాలు తిరిగి వస్తాయి బూడిలాగా. నిజమా? ఒకవేళ మన లైఫ్ ని మనం కంట్రోల్ చేయలేకపోతే మరి ఎందుకని ఇలాంటి పనులు చేయాలి? మనకి ఫీలింగ్స్ ఉన్నాయి, మైండ్ ఉంది. పిచ్చోడా. కానీ ఇవన్ చెప్పేది కరెక్టే. మనం హ్యాండిల్ చేయలేకపోతే అది మనం ఎందుకు చేయాలి? పిచ్చాదావా? కానీ యాక్చువల్ గా ఈ విల్లాలో చాలా పొటెన్షియల్ ఉందని అనిపిస్తోంది. తను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు మనలో చూసి. హేయ్, నీ సమస్య ఏంట్రా? ఇంకా కన్ఫ్యూజ్ గానే ఉన్నావా అమెచ్యూర్? దీనివల్ల ఇంకా కోప్పడతాడని నీకు భయంగా లేదా? లేదు. నీకేదైనా తెలియాలా? రే, అసలు నీ సమస్య ఏంట్రా? చెప్తావా లేదా? నేను చెప్పేది వినండి. ఓకే, మొత్తానికి మనం వెకేషన్ వచ్చేసాం. ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటాం, కానీ ఇంతవరకు వెళ్ళింది లేదు. పిల్ల దొరికినందుకు సంతోషంగా ఉంది. ఇది బాగుంటుంది. నిజమే. ఇప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. సరే, జాగ్రత్తగా రండి. నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు చెప్పింది నిజమే. ఇంతకు ముందు వచ్చినప్పుడు రోడ్ ఇలా లేదు. ఇప్పటికి బంగారం, నన్ను నమ్ము. సరేనా? ఓకే. విండో క్లోజ్ అయ్యి నీ కోల్డ్ వస్తే నన్ను అడగద్దు. ఎందుకలా చేస్తున్నావు? వాడు ఎప్పుడు వాడి బెస్ట్ ట్రై చేస్తాడు కదా. కనీసం ఆని అన్నా నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అని. కింద పడిపోయింది. జాగ్రత్త. ఒకటి గమనించారా? అక్కడి నీ డైలాగే బాలేదురా.
సారీ బ్రో. వాటి 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 నిన్నే అలుపుతారు. వాటి వాటి తలుపుతారు. వాటి 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 కొంచెం జరగండి. వాటి వాట్ వాట్ నాతో పోరాడు. వాట్ వదిలిపెట్టద్దు. వాట్ వదులుకో. వాట్ వాట్ దిగు దిగు. తనకేం కాలేదుగా? మీరు ఇక్కడే ఉండండి. ఒంటరిగా వెళ్ళొద్దు, ఆగు. నేను బాగానే ఉన్నాను. దయచేసి కామ్గా ఉండు. మనిద్దరం పైకి వెళదాం. వద్దు. వాడిని మనం ఇంకేం చేయలేం కదా. లేదు, చేయగలం. అమీర్, మీరు చూస్తున్నవన్నీ వింటున్నవన్నీ నిజం కాదు. రూముకి వెళ్ళండి. మీరు అక్కడే ఉండండి. మిర్ పద వెళదాం. మిర్ మిర్ లోపలికి వెళ్ళండి. మనం వెళ్దాం. నువ్వు ఇక్కడే కూర్చో. అమీర్, నువ్వేం చేస్తున్నావు? ఏం చేయబోతున్నావు? అమీర్ అమీర్ వద్దు. అమీర్, నువ్వు వెళ్ళదు. అమీర్, ఇక్కడే ఉండు. ఆగు. అమీర్, అమీర్కి ఏమైంది? నాకు తెలియాలి. అమీర్కి ఏమైంది? అమీర్, చెప్పేది జవాబు చెప్పు. చెప్పు. నన్ను చూడు. విష్ణు, దీంతో దాన్ని ముగిస్తాను. నువ్వు వెళ్ళొద్దు. ఆగు. ఆగు.
One for the road, one. ఏం చేస్తున్నావు? ఇంకా ఎంతసేపు ఇలాగే ఉంటావు నువ్వు? నీ స్పైన్ ఎలా ఉంది? ఇప్పుడే కదా మొదలు పెట్టాను. అంకుల్ డడాంగ్ ఈ చోటుని అసలు క్లీన్ చేసిందే లేదన్నాడు. $1966. పల్లెటూరు వాళ్ళు. ఏం చేశారు? సైతాన్ అలాస్, ఈ స్క్రిప్ట్ చాలా దారుణంగా మారబోతుంది. నేను దీన్ని ఊహించలేదు. వాన్, త్వరగా వెళ్ళి మనం కొన్ని పనులు చేయాలి. ఏం చేయబోతున్నావు? నేనేది కూడా చూడలేకపోతున్నా. ఆలోచించు మేర్, ఆలోచించు. ఆలోచించు. జాంబీస్ పైకి ఎక్కలేము కదా. ఆ మెట్లు. హే, ఇద్దరు అవన్నీ తీసుకుని ఎక్కడికి వెళుతున్నారు? పిచ్చా మీకు? ఇప్పుడు తన మీద నాకు ప్రేమ పుడుతుంది. నీ మాటలు నాకు వినపడుతున్నాయి. మేర్, వాన్, వాళ్ళు దగ్గరికి వచ్చేసారు. వాళ్ళందరూ క్లాసిక్ సోపేస్ స్లోగానే వస్తారు. క్లాసిక్ జాంబీస్ అంటే 2000 సంవత్సరాలేనయ్యా జాంబీ కథలు వచ్చాయి. గైస్, మీ దగ్గర ఏమైనా స్క్రిప్ట్ సజెషన్స్ ఉన్నాయా? వాళ్ళు అలాగే మనల్ని మింగేస్తారేమో. ఎంత స్మార్ట్ గా ఆలోచించారు. అండ్ హే, ఏమైంది? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏ భయం లేకుండా చెప్పు. అంకుల్ డడాంగ్ తన వస్తువులన్నీ ఎక్కడ పెట్టాడో చెప్పు. చెప్పాలంటే ఆయుధాలు అలాంటివి అన్నీ కూడా కిచెన్ కబోర్డ్ లోనే ఉన్నాయి అనుకుంటాను. ఆ? అక్కడ ఉంటుంది. పద, పద, వెళ్ళి తీసుకొద్దాం. నీకు కావాల్సిన వస్తువులన్నీ అక్కడే ఉంటాయి. వెళ్ళు. మా నాన్నగారు వార్ ఎక్విప్మెంట్స్ అన్ని అక్కడే ఉంచుతారు. బాంబ్స్, కత్తులు, ఇంకా వార్ లో యూజ్ చేసిన అన్ని అక్కడే ఉంటాయి. అన్ని అక్కడే దొరుకుతాయి. త్వరగా తీసుకురా. అరే, మీ తాతగారు పెద్ద గ్యాంగ్స్టర్ అనుకుంటాను.
స్కోప్ యూజ్ చేయి. ఇది ఉంచు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే షూట్ చేయి. తల మీద ఏం చేయి. షూట్ చేసేటప్పుడు బ్లింక్ చేయకు. వాన్, మేర్ 50 మీటర్ల దూరంలో ఉన్నారు. నువ్వు అలాంటి సినిమాలు చూసావా? ఇది నువ్వు ఎలా చేసావు? ఇది ఎలా పెట్టాలి? దీన్ని ప్రెస్ చేయకూడదు. ఓ త్వరగా. ఇదిగో ఇది యూజ్ చేయి. గట్టికే కదా, ఏం చేస్తావు? అందరు కొడదాం, మొత్తం ముగిద్దాం. ఫోన్ గాయస్, వాళ్ళు ఒక్కడిని వదలకుండా అందరినీ చంపేస్తారు. జాగ్రత్తగా విను. 2 o'clock లో ఉన్నది నాది. అందరినీ చంపాలి మేర్. ఏమిటి ఎంతమంది ఉన్నారు? నువ్వు చూడు, నీకు ఖచ్చితంగా హెల్ప్ అవసరపడుతుంది. క్యూట్ గర్ల్స్, మీరు పైన ఉండండి. నోర్మోయ్, అవన్నీ మాట్లాడకు. ఇవాళ మీరందరూ అయిపోయారు. ఇప్పుడే స్టక్ అవ్వాలా? ఈ లో ఐక్యూ ఉన్న మనుషులకి ఇమాజినేషన్స్ కూడా బాగుండవు. బుల్లెట్స్ అయిపోయినట్టున్నాయి. ఏంటి ఇంకా 3 ఉన్నాయా? మీ నాన్న దగ్గర ఇంకేమేమి ఉన్నాయి? హా? అంతే, ఇప్పుడు లోలో పడిపోయాను. ఎందుకంటే మనం జాంబీస్ కు భోజనం అవుతామా? తిండిగా మారుతాం. దాని గురించా? ఏంట్రో 100 సంఖ్యలో వస్తున్నా? సీజీ అంత కాస్ట్లీరా పెంచనా కొడక. తర్వాత ఏంటి ఎక్స్ట్రానా? 3000 వస్తాయనుకుంటా. ఖచ్చితంగా 3000 వరకు వస్తాయి. నీ అమెచర్ వల్ల ఇంతమందితో సినిమా తేలేవరా వెదవా. నువ్వు నీ కలలోనే చేస్తావురా. Yes, yes. Ja.
నువ్వు ఒక జీనియస్ విమర్. నీకేం కాలేదు కదా అని. నేను బాగున్నాను. నాకున్న కోపం వల్ల ఈ బుడ్డి ఉన్నాడు కదా, వాడిని ఫ్యాబ్రికేట్ చేయడమే. అది నాకు అస్సలు ఇష్టం లేదు. నిజమే కదా? ఇప్పుడు దేని గురించి ఆలోచించరు? మా మధ్య ఒక మంచి బ్రొమాన్స్ ఉండేది, చాలా బాగుండేది. దాన్ని కూడా తప్పుగా ఆలోచించేవాడివే నువ్వు, నాకు తెలుసు. నువ్వేం రాస్తున్నావు? హే ఆగు, అసలు వాటి బాత్రూమ్ కి ఒంటరిగా ఎలా వెళ్ళింది? అదిప్పుడు ముఖ్యం కాదు. యువాన్ ఆ రెడ్ రూమ్ లోకైనా కూడా ఆ రూమ్ లోకి ఎలా వెళ్ళాడు? వాటి అరవగానే అక్కడి నుంచి బయటపడాలనుకున్నాను. అప్పుడు ఆ డోర్ లాక్ లో ఉంది. తాళాలు లేకపోయినా లోపలేదో ఉంది. ఖచ్చితంగా రేటర్ మనల్ని చంపాలని అనుకుంటున్నాడు. ఇక పైన ఏది ముఖ్యం కదా, అదే నిజం. వాన్ నువ్వు ఓకేనా? కొంచెం తల తిరుగుతుందంతే. ఒంటి మీద బైట్ మార్క్స్ ఉన్నాయి. అని వద్దు, మనం ఫ్రెండ్స్. అని ఇవాళ వద్దు, ఇవాళ కాల్చొద్దు అని. ప్లీజ్ అని కాల్చుకో. వద్దు అని. అని వద్దు అని. మీరిద్దరు తలుపులు మూసుకొని లోపల జాగ్రత్తగా ఉండండి. నా నోట్స్ని చదవండి. తలుపులు మూయండి, దాన్ని కవర్ చేయండి. నా నోట్స్ ని చదువుతూ ఉండండి. లో బడ్జెట్ ఇండోనేషియా హారర్ ఫిలిం లో ప్రాణాలతో ఎలా బతకాలో అనే టిప్స్ ఇందులో రాసున్నాయి. బ్యాక్వర్డ్ లో జరగవు. నేను జాగ్రత్తగా చూసుకుంటుంది. నీ బ్రెయిన్ ని యూజ్ చేయి. ఎక్కడికి ఒంటరిగా వెళ్లొద్దు. పాతకాలపు పుస్తకాలు చదవద్దు. ఏ మతం ఏ రిలీజన్ అయినా పర్లేదు, వాళ్ళు ఆరాధించే వాళ్ళని గౌరవించు. ఉన్న అద్దాలన్నింటినీ పగలగొట్టేసి ఏ డోర్ ఎలా లాక్ అయినా సరే దాన్ని పగలగొట్టి ఓపెన్ చేయొచ్చు. నిన్ను నువ్వు చూసుకో. అక్కడ రికార్డర్ ప్లేయర్స్ ఉన్నా, క్రీపీ పెయింటింగ్స్ ఉన్నా కూడా వాటిని వెరక్కొట్టేసాయి. రిమోట్ విలాస్ కి వెళ్లొద్దు. పువ్వులొద్దు. స్క్రాచెస్ ఉండకూడదు. నిషేధించిన చోటుకి వెళ్లకు. శ్మశానానికి వెళ్లకు. బొమ్మల్ని తీసేసి. పాతకాలపు మ్యూజిక్ అస్సలు వినొద్దు. డార్క్ కలర్ గ్రేడింగ్ ని యాడ్ చెయ్యొద్దు. అంతెందుకు చీప్ గా వచ్చే ఓవర్లే డార్క్ హారర్ ఫ్రీక్ ని కూడా యూజ్ చెయ్యొద్దు. ఆ ఫిల్టర్ ని యూజ్ చెయ్యొద్దు. ప్రత్యేకంగా ఇంట్లో బేస్మెంట్ ఉంటే అస్సలు వెళ్ళొద్దు. గొడవ చెయ్యకు. కుళ్ళిపోయిన జోకులు అస్సలు వెయ్యొద్దు. నువ్వు ఏం చేసినా అందరు నిన్ను రివ్యూ చేస్తారు. కాబట్టి నువ్వు సైలెంట్ గా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.
వాట్ ఇటు తిరుగు. వాట్ నీకేం లేదు వాటి. నువ్వు నన్ను నమ్ముతావు కదా? నువ్వు నన్ను నమ్ముతావు కదా? అవును, ఎదురు చూస్తున్నా. మనం ఎందుకు వెయిట్ చేస్తున్నాం? మరి ఇంకేమిటి? నీ పని మొదలుపెట్టు. నా స్క్రిప్ట్ నీకు పంపించాను, సరేనా? ఇందులో 2 మిలియన్ టికెట్స్ సేల్స్ అయినా నీకు దొక్కుతాయనుకుంటున్నాను. లేదు లేదు, అంతకంటే ఎక్కువ దొరికే అవకాశం కూడా ఉంది. తప్పకుండా నేను నీకు డబ్బిస్తాను. ఆ క్రేజీ జాంబీ ఫిల్మ్, అది దేని గురించిన కథ? నేను ఇంతకు ముందే మీకు పంపించానే. మీకు కొరియర్ సెండ్ చేశాను చూడండి. అది వచ్చినా కూడా మీరు ఎలాగో ఓపెన్ చెయ్యరు. ఓకే ఓకే, ఆ స్క్రిప్ట్ చదివి పని మొదలు పెట్టు. కానీ ఆ జాంబీస్ మన డీల్లో ఉంది, ఓకేనా? మనం నిజంగానే ఏం చేయలేమా? మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. నిన్న జాంబీలు వచ్చాయి, తర్వాత ఏమొస్తాయో తెలీదు. ఏదైనా ప్లాన్ ఉందా? ఇది కన్వీనియన్స్ గా ఉంది. మనం బ్రెయిన్ స్టామ్ ని వాడాలి. ఈ ఫీల్డ్ లో మనం మాస్టర్ అవ్వాలి. ఈ నోటుని కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేయండి. ఎన్నిసార్లు ఆపదలు వచ్చినా కూడా మనం చావకుండా ఉండడానికి ఇదొకటే మార్గం. ఆ రైటర్ ఎలా ఆలోచించినా వాడికంటే మనం ఒక అడుగు ముందుగానే ఉండాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదిరించాలి. అదంతా సిద్ధంగా ఉంది. మీ ప్రేయర్స్ అని మెమరీస్ చేశారా? నా బుర్రలో ఇప్పుడు 30 రకమైన ప్లేయర్స్ ఉన్నాయి. నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తున్నావు కదా? నువ్వేలా మీర్? నేనా? కొంచెం ఆగు. నీ రిలీజియన్ ఏంటి మీర్? ముందు నా ఐడి కార్డ్ చెక్ చేస్తాను. నా రిలీజన్ అది ఏమై ఉంటుంది? కన్ఫ్యూజనిజం. కన్ఫ్యూజన్ అమీర్. మీ ప్రేయర్ ఏమై ఉంటుంది? ఎలాంటి ప్రేయర్స్ కూడా నాకు గుర్తులేవు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? తలలన్నీ ఎగురుకుంటూ వస్తే మనం ఏం చేయాలి? అలా వస్తే దాచిపెట్టండి, కావాల్సినప్పుడు వాడుకుందాం. ఎలాగైనా ఇది మనం సంతోషంగానే ఎంజాయ్ చేస్తాం కదా. ఆ, ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తావు? కానీ ఇలాంటి ఒక ప్లేస్ లో మనం స్టక్ అయ్యాక ఏం ఆలోచిస్తాం? ఇక్కడ మనం ఏం చేసినా జాలీగా చేయొచ్చు కదా. అవును, ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు అందరూ ఏం చేస్తారు? మనం ఇక్కడ చేయడానికి చాలా ఉంది. నీ ఇమాజినేషన్ చెత్తగా ఉంది. నేను ఖచ్చితంగా దీన్ని ఒప్పుకుంటాను, పూర్తిగా ఒప్పుకుంటాను. ఎలాంటి కమిట్మెంట్ లేదు. ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు, ఎవరు మనల్ని ఆపరు కూడా. ఇప్పుడు అర్థమవుతుందా పిచ్చివాడా మై ఫ్రెండ్? పోరా దద్దమ్మ, బయట చేయలేని పాపాలు ఇక్కడ చేసుకోవచ్చు.
అది ఆ, నిజమే. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటాం? ఎక్కువ రోజులేం కాదు, ఖచ్చితంగా ఎక్కువ కాలం కాదు. కానీ తన స్క్రిప్ట్ ని కంటిన్యూ చేస్తాడనిపిస్తుంది. అతనికి కంటిన్యూ చేయాలనిపిస్తుందా? అవును, త్వరగానే కంటిన్యూ చేస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు కాకపోయినా 20 సంవత్సరాల తర్వాత చేస్తాడు. తన వయసు అయిపోయిన తర్వాత అప్పుడు తనకి మెచ్యూరిటీ వస్తుంది, ఇంకా బార్గెనింగ్ పవర్ కూడా వస్తుంది. ఎంతకాలం పడుతుందో చెప్పలేమా? ఎప్పటి నుంచి ఒక 50 ఏళ్ల తర్వాత కూడా కావచ్చు. అప్పటికి తను కంటిన్యూ చేస్తే జరగచ్చు. అందుకు వాడు కంటిన్యూ చేయాలనుకోవాలి, స్క్రిప్ట్ ని చివరి వరకు రాయాలనుకోవాలి. ఒకవేళ వాడు మనం అనుకున్న దానికన్నా స్మార్ట్ గా ఉంటే? అవ్వచ్చు, ఇంకా బాగా ఆలోచించవచ్చు, దానికి అవకాశం ఉంది. ప్రొడ్యూసర్ ఎక్కువగా నమ్ముతున్నట్టున్నాడు. కానీ అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి.